హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం GMAW ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm థిక్ మైల్డ్ స్టీల్ MS ప్లేట్ పై క్లోజ్డ్ కార్నర్ జాయింట్స్ని పర్ఫార్మ్ మరియు ఇన్స్పెక్ట్ చేయడం నేర్చుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు నేర్చుకునేది ప్లేట్లను 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందంతో సిద్ధం చేయడం, ఫ్లాట్ స్థానంలో టాక్ వెల్డ్ మరియు కార్నర్ జాయింట్ సెట్ చేయడం, GMAW ప్రక్రియను ఉపయోగించి గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ చేయడం, వెల్డ్ అండ్ బీట్స్ అపీరియన్స్లో లోపాలు ఉన్నాయేమో చూడడం. ఇప్పుడు GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం MS ప్లేట్పై కార్నర్ జాయింట్ను నిర్వహించడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పిన్ హ్యామర్, ఆఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, personal safety equipment, key or spanner, helmet type screen, angle grinder, gas regulator with flow meter, CO2 gas heater, shielded gas hose, welding power source, వైర్ ఫీడర్స్ స్థిరమైన వేగం మరియు వోల్టేజ్ని నిర్ధారిస్తుంది. Supply of electrode wire, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్ CO2. ఇప్పుడు GMAW ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందటి మైల్డ్ స్టీల్ MS ప్లేట్పై క్లోజ్డ్ కార్నర్ జాయింట్ను నిర్వహించడానికి ఫ్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూద్దాం. సురక్షితమైన బట్టలు వేసుకోండి. గ్రైండ్ చేస్తున్నప్పుడు సాధారణ గాగల్స్ ఉపయోగించండి మరియు గ్యాస్ కటింగ్ చేస్తున్నప్పుడు వెల్డింగ్ గాగల్స్ను ఉపయోగించండి. గ్యాస్ కటింగ్ ద్వారా ప్లేట్లను 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందంతో కత్తిరించండి. గ్రైండింగ్ ఉపయోగించి అంచులను ఫ్లాట్ చేయండి. ప్లేట్ స్క్వేర్నెస్ తనిఖీ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ద్వారా ప్లేట్ల సర్ఫేస్ని శుభ్రం చేయండి. ప్లేట్లను కార్నర్ జాయింట్గా సెట్ చేయండి. టార్చ్తో GMAW మిషన్ని సెట్ చేయండి. 0.8 mm డయా మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ని ఉపయోగించండి. 90 నుండి 100 ఆంపియర్ కరెంట్, కరస్పాండింగ్ వైర్ ఫీడ్ రేట్ మరియు 90 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి. కార్నర్ జాయింట్ యొక్క రెండు చివర్లో కనీసం 10 mm పొడవుతో వెల్డ్ చేయండి. టాక్ వెల్డ్ శుభ్రం చేయండి. CO2 వెల్డింగ్ ప్రక్రియ అనేక మాలిన్యాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు కాబట్టి ప్లేట్ సర్ఫేస్ నుండి తుప్పు, పెయింట్, నూనె లేదా గ్రీస్ను శుభ్రం చేయడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు GMAW ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందటి మైల్డ్ స్టీల్ MS ప్లేట్పై క్లోజ్డ్ కార్నర్ జాయింట్ చేయడం కోసం వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం.
వెల్డింగ్ పొజిషనర్పై టాక్ వెల్డ్ జాబ్ను ఉంచండి. తద్వారా వెల్డింగ్ ఫ్లాట్ పొజిషన్లో చేయవచ్చు. ఫ్లాట్ పొజిషన్లో 1G వెల్డ్ చేయడానికి వెల్డింగ్ గన్ క్రిందికి ఉండాలి. 0.8 mm డయా మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ని ఉపయోగించి కార్నర్ జాయింట్ యొక్క రూట్ రన్ వెల్డ్ చేయండి. స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. రూట్ రన్ కవర్ చేసి స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ని ఉపయోగించి రెండవ పరుగును డిపాజిట్ చేయండి. వెల్డ్ యొక్క దిగువ టో కొద్దిసేపు చేరుకున్నప్పుడు టార్చ్ను పాజ్ చేయాలి. తద్వారా టో వద్ద అభివృద్ధి చెందాల్సిన అండర్ కట్ స్థిరంగా ఫిల్లర్ మెటల్తో నిండిపోతుంది. కార్నర్ జాయింట్ కరిగిపోకుండా ఉండడానికి ఫ్లాట్ అంచులో ఉన్న టార్చ్ సహాయం చేస్తుంది. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ ఉపయోగించి రెండవ పరుగు మాదిరిగానే మూడవ పరుగును డిపాజిట్ చేయండి. యూనిఫామ్ వేగాన్ని ఉపయోగించి అవసరమైన రీఇన్ఫోర్స్మెంట్ ఉపయోగించి హైట్ సరిగా ఉండేలా చూడండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. వెల్డ్ సర్ఫేస్లో లోపాలు ఏమైనా ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఇప్పుడు మేము GMAW ప్రక్రియ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం మైల్డ్ స్టీల్ MS ప్లేట్పై కార్నర్ జాయింట్ను నిర్వహించడానికి మరియు తనిఖీ చేయడానికి అనుసరించాల్సిన ప్రాముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాము. జాగ్రత్త: ఫ్లాట్ యొక్క అంచు కరిగిన లోహాన్ని నివారించడానికి రూట్ రన్ కోసం ఉపయోగించిన దాని నుండి ఆర్క్ వోల్టేజ్ 1 మరియు కరెంట్ను 5A తగ్గించండి. టార్చ్ నాజిల్ వెల్డ్ స్పేటర్లతో మూసుకుపోయినప్పుడు యాంటీ స్పాటర్ స్ప్రేని ఉపయోగించండి. ఇది చేయకపోతే వైర్ ఫీడ్ అస్థిరమైన ఆర్క్ని కారణమవుతుంది మరియు CO2 గ్యాస్ ప్రవాహం ఏకరీతిగా ఉండదని, దీని వలన వెల్డ్ మరియు ప్రొసారిటీత యొక్క వాతావరణం కలుషితం ఏర్పడుతుందని గమనించండి. సరైన రూట్ పానిట్రేషన్ మరియు ఈవెన్ ఫ్యూజన్ ఆన్ ప్లేట్. ప్లేట్ కింద భాగంలో జాయింట్ సరిగా ఉందా చూడండి. ఫ్లాట్ లెగ్ లెంత్ 10 mm థిక్నెస్ ఉండాలి. హాట్ జాబ్ చేస్తున్నప్పుడు టాంగ్స్ ఉపయోగించండి. లోపాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. స్పాటర్స్. ప్లేట్ అంచు కరిగిపోయింది. blowholes. Excessive reinforcement.
కేవిటీ. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది ప్లేట్లను 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 10 mm థిక్ షీట్స్ని రెడీ చేయడం, కార్నర్ జాయింట్స్ను సెట్ చేయడం మరియు వెల్డ్ చేయడం, ఫ్లాట్ పొజిషన్లో GMAW ప్రక్రియ ద్వారా గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ చేయడం, వెల్డ్ మరియు బీడ్ అపియరెన్స్లో ఎర్రర్స్ ఉన్నాయేమో అని చెక్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.